బెంగాల్లో బీజేపీ ఎట్టకేలకు విజయం సాధించింది. సుదీర్ఘ కాల నిరీక్షణ ఫలించింది. మమతా కోటలను బీజేపీ కూల్చి కాషాయ జెండా ఎగురవేసింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్నికల ఫలితాలు మార్గం సుగమం చేశాయి. అయితే బెంగాల్లో ఈ విజయం వెనుక మోదీ షా నమ్మిన ట్రబుల్ షూటర్ శ్రమ దాగి ఉంది. సువేందు తెరపైన ఈ వ్యూహకర్త తెర వెనుక పక్క ప్రణాళికబద్ధంగా పార్టీని విజయం వైపు నడిపించారు. హర్యానా, బీహార్లో ఇప్పుడు బెంగాల్లో ఈ ఒకే ఒక్కడు బీజేపీ విజయం వెనుక కీలక పాత్ర పోషించారు. బెంగాల్లో దీన్ని ఓడించి బీజేపీ బాగా వేసింది. ఈ విజయం మోదీ షాకు దక్కుతుందని అందరూ భావిస్తారు. వారిద్దరి ప్రచారం మార్గదర్శనం ఉన్నప్పటికీ 2 ఏళ్ల క్రితమే బెంగాల్లో అడుగుపెట్టి ప్రతి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ పక్కా వ్యూహాత్మకంగా విజయ తీరాలకు చేర్చిన పార్టీ వ్యూహకర్తది ఇక్కడ కీలక పాత్ర. హర్యానా, బీహార్లో తమ అంచనాలను నిజం చేస్తూ పార్టీని గెలిపించిన సునీల్ బన్సల్ కు మోదీ షా ద్వయం బెంగాల్ బాధ్యతలను ప్రత్యేకంగా అప్పగించింది. దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. అక్కడ అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో 190 సీట్లకు పైగా సీట్లు సాధించి భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేసింది. దీంతో 4వసారి ముఖ్యమంత్రి కావాలనుకున్న టీఎంసీ పార్టీ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. ముఖ్యంగా భారతదేశానికి సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో అధికార మార్పిడికి సంబంధించి భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీఎంసీ మాదిరిగా గత 15 సంవత్సరాలుగా హోరాహోరీగా పోరు జరుగుతుంది. రాజకీయ ఎత్తుగడలతో అక్కడ రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో నువ్వా నేనా అనే రీతిలో కేంద్రం వర్సెస్ రాష్ట్రం అనే రీతిలో కూడా అనేక సందర్భాల్లో పాలనాపరమైన ఇటు రాజకీయపరమైన పోరాటాలు ఒత్తిడితో అక్కడ రాష్ట్రం కూడా పరిణామాలు కూడా హాట్ టాపిక్గా మారిన క్రమంలోనే ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా గెలిచి తీరాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పక్కా ప్రణాళిక అయితే రచించారు. చివరికి విజయం అయితే సాధించారు. దీనికి సంబంధించి భారత రాజకీయాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం కూడా అక్కడ టీఎంసీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ముఖ్యంగా సుదీర్ఘకాలం అక్కడ మార్క్సిస్టుల పరిపాలన కొనసాగింది. మొట్టమొదటిసారిగా కాషాయ జెండా ఎగిరిన నేపథ్యంలో అటు పాకిస్తాన్పై గెలిచిన ఇంత ఆనందంలో అక్కడ బీజేపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా అక్కడ పశ్చిమ బెంగాల్ విషయంలో మమతా బెనర్జీని ఢీకొన్న క్రమంలోనే అక్కడ విజయం సాధించడంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, మరోవైపు పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇన్ఛార్జి సువేందు అధికారులది కూడా అది కీలక పాత్ర అని చెప్పవచ్చు. సువేందు అధికారి అక్కడ ట్రబుల్ షూటర్గా బీజేపీ ఉన్నాడు. ఆ ట్రబుల్ షూటర్పై పెట్టుకున్న కేంద్రం ఆశలు మాత్రం ఏమాత్రం వమ్ము కూడా కాలేదు. అంతేకాకుండా ముఖ్యంగా హర్యానా కావచ్చు, బీహార్లో కూడా పార్టీని విజయ తీరాల్లోకి చేర్చిన సునీల్ బన్సల్ అనే నేతను కూడా పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జిగా 2 సంవత్సరాల క్రితమే కేంద్ర బీజేపీ నాయకత్వం నియమించడం జరిగింది. అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్ మకాం మార్చిన సునీల్ బన్సాల్ ఒకవైపు సువేంద్రు అధికారితో కావచ్చు, మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్తో కలిసి సమన్వయం చేసుకొని పార్టీని విజయ తీర్లకు చేర్చడం అయితే జరిగింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ విజయంలో కూడా వ్యూహాత్మకమైన 2 ఏళ్ల పక్కా ప్రణాళికే కాకుండా ముఖ్యంగా సునీల్ బన్సాల్ అత్యంత తన నేతతో అటు అమిత్ షా నమ్మకాన్ని కానీ ఇటు ప్రధానమంత్రి నమ్మకాన్ని కానీ వమ్ము చేయకుండా వ్యూహరచన అయితే జరిగింది. బూత్ లెవెల్ నుంచి కూడా పార్టీని సమన్వయం చేశారు. టీఎంసీ ఎక్కడెక్కడ బలంగా ఉంది, అక్కడ బలహీనంగా ఉందో ఆయన వ్యూహాత్మకంగా ప్రాంతాలను ఎంపిక చేసుకొని పార్టీ నిర్మాణాన్ని అయితే చాలా పకడ్బందీగా చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా స్థానిక వ్యూహాలని అత్యంత పకడ్బందీగా అమలు చేయడంలో సునీల్ బన్సాల్కి అయితే దిట్టగా పేరుంది. హర్యానా, బీహార్లో కూడా అదే చేసి చూపించారు. ఆ నమ్మకంతోనే సునీల్ బన్సాల్ను వెస్ట్ బెంగాల్కి అయితే పంపించడం జరిగింది. కలకత్తా నుంచి కదలకుండా ఆయన పూర్తి స్థాయిలో నిరంతరం పార్టీ శ్రేణులతో టచ్లో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ కోఆర్డినేట్ చేయడం జరిగింది. ప్రత్యేకించి దాదాపు చిన్న చిన్న మీటింగ్లు కావచ్చు, ఇప్పటికే 1,60,000 సమావేశాల్ని సునీల్ బన్సాల్ పర్యవేక్షించారని కూడా చెప్తుంటారు. 12,000 మందికి పైగా 12,000 పైగా గ్రామస్థాయి మీటింగ్లకు కూడా సునీల్ బన్సాల్ నిర్వహించారని చెప్తారు. అదేవిధంగా 220 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేకంగా సమన్వయకర్తల్ని నియమించి
పార్టీని పటిష్టపరిచే దిశగా సునీల్ బన్సాల్ పనిచేశారని చెప్తారు. అయితే ఈ ఫలితాలపై ఒకవైపు బీజేపీ శ్రేణుల్లో సరిహద్దు పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రంగా ఉన్న వెస్ట్ బెంగాల్లో పెద్ద ఎత్తున కాషాయ దళాలు సంబరాలు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతున్న మమతా బెనర్జీ కూడా తీవ్రంగా స్పందించారు. ఇది తమదే గెలుపు అంటూ కూడా బీజేపీ నాయకత్వాన్ని తీవ్రంగా నిందించారు. ముఖ్యంగా కేంద్ర బలగాలు, ఇటు ఎన్నికల అధికారులు, వారికి పశ్చిమ బెంగాల్ పోలీసులు కూడా సహకరించారని కూడా ఆమె తీవ్రస్థాయిలో ఆరోపించారు. దీన్ని తాము ఓటమిగా భావించడం లేదని కూడా మరోవైపు మమతా బెనర్జీ స్పష్టం చేయడం జరిగింది. পোলাইটলি অ্যাপিল করলে হয়ে যায়। আপনি অ্যাপিল না করে থ্রেট করছেন কেন? देखिए थ्रेट क्यों किया? पोलाइटली अपील करना पड़ेगा। भवानीपुर का यहाँ पे गुंडा लोग आके खड़ा हो गए, पुलिस बिल्कुल हमारा आई कार्ड है, देख लीजिए। उसके बाद आई कार्ड है, देखिए उसको पूछिए, आपका कैमरा लेके जाइए, पूछिए। वो टीएमसी का गुंडा क्रिमिनल, हमारे पास आई कार्ड है। चलो सकाल तो उन लोग को पूछिए ना, क्यों अलाउ नहीं कर रहे? उन लोग को पूछिए क्यों अलाउ नहीं कर रहे? वो वाला गेट पे फाइल और पेन कुछ अलाउ नहीं किया, तो इस गेट पे क्यों फाइल पेन अलाउ किया जा रहा? उधर बोला जा, आरो बोला जो पेन फाइल कुछ अलाउ नहीं है। कौन लेके जा रहा है? आप लोग देख रहे, तो आप लोग का सामने दिखाई दे रहा है। दूसरे सब देख रहे हैं। आप लोग किस पार्टी से हैं? हम लोग तृणमूल कांग्रेस से। अच्छा, और ये जो रोक रहे थे, आप लोग रोक रहे थे? ये आपका जिससे विवाद हो रहा था वो किस पार्टी से थे? वो आप लोग को देख के मालूम नहीं चल रहा किस पार्टी का है? किस पार्टी का है देख के? टीएमसी के लोग गुंडागर्दी कर रहे हैं। तो उन लोग भी तो कर रहे हैं। कहाँ हम लोग गुंडागर्दी के? प्रोटेक्शन करना गुंडागर्दी होता है? रूल से बात करना क्या गुंडागिरी हुआ है? आपके पास तो पासेस भी नहीं है, तो इधर से कौन पासेस से अंदर घुसा जाता है? तो अंदर नहीं जाएंगे, तो हम लोग बाहर से प्रोटेक्ट कर रहे हैं इसलिए। अच्छा, हाँ मतलब रोक रहे हैं। हाँ, क्यों उन लोग रोक नहीं रहे? रूल्स बता रहे। सबके लिए अलग रूल्स नहीं होता है, सबके लिए रूल्स होगा तो एक ही रूल्स होगा। उनके पास पास है, आपके पास पास का बात नहीं बोल रहा हूँ मैं, फाइल का बात हो रहा है। उनके पास तो पास है, आपके पास पास का बात नहीं बोल रहा हूँ मैं। उन लोग उधर से मना कर रहे हैं, फाइल और पेन अलाउ नहीं है, बट इधर से इन लोग को अलाउ हो रहा है, फाइल और पेन सब लेके घुस रहे हैं। क्यों? इलेक्शन कमीशन के लिए हम लोग के लिए एक ही रूल होना चाहिए, सबके लिए डिफरेंस रूल नहीं होना चाहिए। आपका एजेंट कहाँ है? कौन सा साइड से आ रहे हैं? एजेंट जो जिसके पास पास है, आपका जो हम लोग ममता बनर्जी का थ्रू से आ रहे हैं, इससे बड़ा कुछ नहीं होता आइडेंटिटी। आरओ ने बताया है 2 जगह उधर फाइल लेट हो रहा है सर। अभी क्या हुआ? टीएमसी के जो वापस आए थे उसके साथ आपने पूरा बातचीत हुआ था, हंगामा हुआ था, क्या हुआ? देखिए वो लोग बिना आई कार्ड, जैसे हम लोग बैच लगाकर आई कार्ड लेकर आए हैं, ये सिस्टम से आए नहीं है। कोई अपने तरीके से सिर्फ दिखा रहे हैं। विदाउट आई कार्ड आके हंगामा किए हैं, तो हंगामा करने से खिसियाई बिल्ली खंबा नोचे। हंगामा करने से कोई फायदा नहीं है। भाजपा बहुमत में जीत रही है, पूरे बंगाल में, भवानीपुर में भी जीत रही है। हमारे कार्यकर्ता, हमारे एजेंट जो हैं एकदम डट कर सामना करेंगे। और इस बार जिस प्रकार से भारतवर्ष में भाजपा की सरकार है, बंगाल में भी भाजपा की सरकार इस बार बनने जा रही है।
जी और शुभेंदु अधिकारी का लड़ाई है, इसलिए थोड़ा सा ज्यादा यहीं पे हंगामा हो रहा है। ऐसा कुछ नहीं है, लड़ाई कुछ नहीं, हम लोग बहुत आगे हैं, शुभेंदु दा बहुत आगे, बहुत आगे। प्रमोद सिंह, भाजपा के कार्यकर्ता, अरे और काउंटिंग एजेंट, आरओ टेबल में। हाँ अरेंजमेंट सब कुछ ठीक ठाक हाँ, सब ठीक ठाक है, हम लोगों का अरेंजमेंट सब ठीक ठाक है। भीतर जाके देखिए आरओ क्या करके रखे हुए हैं, बिना देखे हुए तो पहले बोल नहीं